దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు 12 రోజులుగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోనే రైతులు మకాం వేశారు. కావాల్సిన నిత్యావసరాలన్నీ వెంట తెచ్చుకుని బార్డర్లో తిష్టవేశారు. అక్కడే వండుకుని తిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నెల 29న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూనే ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. గతంలో రైతులు రాజధానిలోకి చొచ్చుకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నిరసన తెలియజేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్, ప్లాస్టిక్ బుల్లెట్లను సైతం ప్రయోగించారు. ఈ క్రమంలోనే బుధవారం రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. యువ రైతు శుభకరణ్ సింగ్ మరణించారు. శుభకరణ్ సింగ్ మృతికి పంజాబ్ ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించింది. నిరసనలో పాల్గొంటూ మరో రైతు దర్శన్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రైతు సంఘాల నేతలు ఇవాళ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన ఆగేది లేదంటూ రైతు సంఘాలు తేల్చి చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహన కార్యక్రమానికి రైతులు, రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈరోజు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వారి డిమాండ్లను నెరవేర్చడం లేదో దానికి వ్యతిరేకంగా మరోవైపు గత బుధవారం నిరసన తెలియజేసే టైంలో యువ రైతు శుభకరణ్ సింగ్ పోలీసుల కాల్పులో మృతి చెందారు. అంటే నిరసన తెలియజేసిన సమయంలో రైతులపై పోలీస్ బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించడంతో ఈ కాల్పుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఈ నిరసనకు విరామం ప్రకటిస్తున్నామంటూ తెలుపుతూనే శుక్రవారం ఈ యువ రైతు మృతికి నిరసనగా బ్లాక్ డేగా ప్రకటించారు. శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమానికి కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నిరసన కొనసాగిస్తామంటూ కూడా శర్వణ్ సింగ్ పందర్ తెలియజేశారు. అయితే 29వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈలోపు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది చూస్తాము, లేకుంటే మాత్రం 29వ తేదీ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలో, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న నేపథ్యంలో ప్రతి బోర్డర్లో కూడా ప్రజెంట్ మనం యూపీ, ఢిల్లీ బోర్డర్లో ఉన్నాం, ఘాజీపూర్ బోర్డర్లో ఉన్నాం. ఇక్కడ భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అంటే గత 12 రోజులుగా, అంటే ఎప్పుడైతే ఈ నిరసన ప్రారంభించారో రైతులు అప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 13 నుంచి కూడా ఈ భద్రత అయితే కట్టుదిట్టం చేస్తూనే వస్తున్నారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు, వ్యాన్లను ఏర్పాటు చేసి, కంటైనర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ను మరలిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఫిబ్రవరి 8, 12, 18, 15 తేదీల్లో రైతులతో ఇటు జలంధర్లో, యూపీలో చండీగఢ్లోని జలంధర్లో వారితో చర్చా కార్యక్రమాలు చేపట్టారు. కానీ మొదటి 2 సమావేశాల్లో చర్చలు విఫలమైనప్పటికీ 3వ సమావేశంలో మాత్రం రైతులపై ఉన్న కేసులు కానీ వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ 4వ సమావేశంలో 5 సంవత్సరాల పాటు పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసులను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుంటుందని తెలిపిన నేపథ్యంలో లేదు, ఒక చట్టబద్ధత, కనీస మద్దతు చట్టబద్ధత తేవాలి, రుణమాఫీ చేయాలనేది ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, రైతు కూలీలకు పెన్షన్ అనేది మంజూరు చేయాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే ఈ చర్చలు విఫలమవుతూ వచ్చాయి. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మళ్ళా 5వ సారి కూడా చర్చలకు పిలుపునిచ్చినప్పటికీ కూడా
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తుంది. కానీ ఒక పక్క చర్చలు పిలుస్తూనే మరో పక్క రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా రైతు సంఘాల నేతలైతే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రియా, రైట్ శివ, అయితే రైతు సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్తూ కూడా వారి నిరసనకి వ్యతిరేకంగా రబ్బర్ బుల్లెట్లు కానీ టియర్ గ్యాస్ కానీ ప్రయోగించడం, అలాగే కనీస మద్దతు ధర గురించి లేదంటే వాళ్ళపైన పెట్టిన కేసుల గురించి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తుందని భావించాలి? అంటే మద్దతు ధర అనేది మాత్రం 5 సంవత్సరాలకు సంబంధించి మాత్రమే మేము మద్దతు ధర, కనీస మద్దతు ధర అనేది ఇస్తాము. అది కూడా కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ దానికి ఒక చట్టం తీసుకురావాలి. అంటే కేవలం 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల వరకు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం మళ్ళీ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఇలాగే గతంలోనే నిరసన కార్యక్రమం చేపట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ కూడా రైతు సంఘాల నేతలైతే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారంటే గతంలో 2020-21 మధ్య కూడా ఇదే విధంగా నిరసన తెలియజేసిన నేపథ్యంలో అనేక మంది మరణించిన నేపథ్యంలో వారందరికీ నష్టపరిహారం ఇస్తామని చెబుతూనే గతంలో ఏదైతే కేసులు అవుతున్నా కేసులు కూడా మాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఒకవైపు కేసులు మాఫీ చేస్తాము, నష్టపరిహారం ఇస్తామని చెప్తూనే రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతుల అసలు సమస్యలు పరిష్కరించడం లేదు. రైతు రుణమాఫీ చేయాలి, మరోవైపు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావాలి, మరోవైపు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు ఏవైతున్నాయి రైతు కూలీలకు పెన్షన్ అనేది ఇవ్వాలి అనేది ప్రధానంగా రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చలు అనేది జరగడం లేదు. కొన్ని మాత్రం ఒప్పందాలు ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరికొన్ని మాత్రం విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కానీ 29వ తేదీ వరకు వేచి చూస్తాం. 29వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం మా హామీలను నెరవేరుస్తుందా లేదా అంగీకరిస్తుందా చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలుపుతూనే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.